పగడాల గారిది యాక్సిడెంట్ అని చెప్పి మహాకూటమి ప్రభుత్వం నమ్మించడానికి విశ్వ ప్రయత్నం చేసింది. ముఖ్యమంత్రి గారి కొడుకు సాక్షాత్ నారా లోకేష్ గారు ఇది ప్రాథమిక దర్యాప్తులో యాక్సిడెంట్ అని తేలింది అని చెప్పి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఆయన మాట్లాడడానికి ముందే నిన్న తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న మహాసేన రాజేష్ ఇది యాక్సిడెంట్, డెడ్ బాడీని పోస్ట్ మార్టం లేకుండానే తీసుకెళ్లామని చెప్పి ప్రవీణ్ గారి ఫ్యామిలీకి ఫోన్ చేసి చెప్పారు. జనాల ముందు మాట్లాడి తిట్లు తిని వెళ్లిపోయారు. ఇవాళ అది హత్య అని తెలిసి కూడా ఏమీ చేయలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్రాల నుంచి అనేక చోట్ల నుంచి క్రైస్తవులు బయలుదేరి వచ్చారు. ఉయ్యూరు నుంచి వచ్చారు, కైకలూరు నుంచి వచ్చారు, ఏలూరు నుంచి వచ్చారు, విజయవాడ నుంచి వచ్చారు, ఖమ్మం నుంచి వచ్చారు, రకరకాల జిల్లాల నుంచి, వైజాగ్ నుంచి, అమలాపురం నుంచి, పాలకొల్లు నుంచి, కాకినాడ నుంచి అందరూ వచ్చారు. రాత్రి పూట అందరూ కూడా ఏం జరిగిద్దో అని గుండెల చేతుల్లో పట్టుకొని ఉంటే మేము తేల్చేస్తామని చెప్పినటువంటి నాయకులు సాయంత్రం సమయంలో ప్రవీణ్ పగడాల గారి పోస్ట్ మార్టం అయ్యాక ఆయనకి ప్రార్థన చేసి డెడ్ బాడీని హైదరాబాద్ పంపించేశారు. పోస్ట్ మార్టంలో ఏం జరిగింది అన్న కనీస ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులు ఇవ్వాల, డాక్టర్లు చెప్పాల. కుటుంబాలతో సంబంధం లేకుండా, బంధుత్వం లేకుండా అనేక ప్రాంతాల నుంచి వచ్చిన జనాలందరి మీద చేతులు పెట్టారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ప్రవీణ్ పగడాల గారిది నిజంగా హత్య. ఆయన్ని చంపి అక్కడ పడేశారు. దీని వెనక పెద్ద కుట్ర ఉంది. కానీ బయటికి తీయడానికి సహాయం చేయాల్సిన పోలీసు వ్యవస్థ దీన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించారు. రెండో విషయం, ప్రవీణ్ గారి కూతురును చంపుతామని ప్రవీణ్ గారి ఫ్యామిలీకి ఫోన్ చేసి బెదిరించారు. ప్రవీణ్ గారి కూతురును చంపుతామన్న బెదిరింపులు. ప్రవీణ్ కుమార్ గారు మందు తాగి రోడ్డు పక్కన పడిపోయాడు అని పోస్ట్ మార్టంలో చూపించడం కోసం ప్రవీణ్ గారు చనిపోయే ముందు ఆయన కొడుతూ ఆయనకు మందు తాగించారు అన్న విషయం కూడా నమ్మకమైనటువంటి విషయం మా దగ్గర ఉంది. ఏ వివరం రానియకుండా ఆయన్ని చంపి, తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఆయన్ని చంపి మళ్ళీ తెలంగాణకి కుట్లేసి పంపించారు. ఇది సార్ జరిగింది. మహాకూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం.